ఓ క్రాప్. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టు ఏనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. హూస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యేంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెళ్ళానంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లో నుంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM ఓడే కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే, కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I can't push it. ఓ, పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసావులా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. Oh sir. ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకులు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. నీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఎన్ని ఏజ్లు ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వారితో జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత
ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతా. ఏంటయ్యా ఎవరయ్యా మీరు? ఏంటి గొడవ? సీట్ నెంబర్ 26 మహేష్ బాబు. నేనేనయ్యా, ఇట్స్ మీ యార్. మరి జీ మహేష్ బాబు అని ఉంది. జీ ఫర్ గూటం, గూటం మహేష్ బాబు. గట్టోనేని మహేష్ బాబుకి గూటానికి ఏమైనా సంబంధం ఉందా? ఆ పేరు పెట్టడానికి మీకే సిగ్గు కాలేదు? మహేష్ బాబు పేరు నేను పెట్టుకోలేదు, నా పేరే మహేష్ బాబు పెట్టుకున్నాడు. షటప్. యాపిల్ కాయలంటే మహేష్ బాబు ఇక్కడ, కాకరకాయలంటే నువ్వెక్కడ? అర్జెంట్ గా పేరు మార్చుకో. అద్దె ఏంట్రా హైట్ పెరిగావు మాంసం తక్కువ, పిచ్చి బాగుడు వాగుతున్నావండి? మహేష్ బాబుకి ఎప్పుడు పెట్టారా? 20 సంవత్సరాల క్రితం పెట్టారా పేరు? నాకు 50 సంవత్సరాల క్రితం పెట్టిందిరా మా అమ్మ.